అందరికీ నమస్కారం. ఒంగోలు వైసీపీలో వివాదాలకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తి ఒంగోలు నగరాధ్యక్షుడు కటారి శంకర్. ఆయనకంటూ వైసీపీలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి నగరాధ్యక్షుడు ఆయనే, అధికారం పోయిన తర్వాత కూడా వైసీపీకి ప్రస్తుతం నగరాధ్యక్షుడిగా కూడా ఆయనే కొనసాగుతూ ఉన్నారు. అంటే 2 దఫాలుగా మనం చూసాం. సో ఎక్కడా కూడా తన క్యారెక్టరైజేషన్ ముఖ్యం. ప్రతి వ్యక్తికి కూడా లోపల ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ముఖ్యం. అవకాశాలు ఈ రోజు కాకపోతే రేపు రావచ్చు. అవకాశాలు మరి అధికారం ఈ రోజు కాకపోతే రేపు రావచ్చు. కొని తన క్యారెక్టరైజేషన్ కాపాడుకుంటూ ప్రజలకు మరి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ఒంగోలు నగరంలో అండగా ఉండటంలో కటారి శంకర్ గారు సూపర్ సక్సెస్ అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా డిజిటల్ బుక్ విధానాన్ని ఈ రోజు దానికి సంబంధించినటువంటి బ్రోచర్ను మరి పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా నగరంలోని వివిధ అనుబంధ సంఘాల కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా కార్పొరేట్లు వారందరితోటి కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు కార్యకర్తలకు వచ్చినా వారు చేయాల్సినటువంటి పని, అదేవిధంగా వారికి పార్టీ ఎలాంటి మనోధైర్యాన్ని కలిగిస్తుంది అనే అంశాలను కూడా మరి మీడియాతో ఆయన పంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే చూస్తున్నాం మనం, గతంలో ఏదో రెడ్ బుక్ అని చెప్పి ఎవరెవరినో రాసుకొని వాళ్ళందరిని ఇబ్బంది పెడతాం, సంబంధం లేని, అసలు వాళ్ళకి సంబంధం కూడా ఉండదు, అయినా కూడా కేసులు ఇరికిచ్చి వాళ్ళని రిమాండ్కి పంపించడం అధికారులు, అదేవిధంగా కబ్జాలకు గురి అవుతున్నారు, అదేవిధంగా అవినీతి అరాచకం, వాళ్ళ మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని వారి పోయి కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా అధికారులు తీసుకునే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా ఎక్కడ కబ్జాలు జరుగుతున్నా కూడా ఎంఆర్ ఆఫీసులు కానీ ఏదైనా కూడా వారిని పట్టించుకోని పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ డిజిటల్ బుక్లో డైరెక్ట్గా వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ని ఎవరైనా కూడా, ఇప్పుడు ఏ ఎమ్మెల్యే దగ్గరికి కానీ మన ఏదైనా ఇన్ఛార్జీలు కానీ ఎవరి దగ్గర కూడా పోవక్కర్లే, వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్ని కానీ స్కాన్ చేసుకుంటే దాంట్లో క్లియర్గా వాళ్ళది ఏ నియోజకవర్గం, ఏ ఊరు, ఏ సమస్య అనేది వస్తుంది. అది ఏదైతే వాళ్ళు క్యూఆర్ కోడ్లో ఎంటర్ చేశారో సెంట్రల్ ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక టీం ఉంటుంది. దీన్నంతా కూడా రిజిస్టర్ చేసే టీము తప్పకుండా కూడా ఇవన్నీ కూడా ఈ 3.5 సంవత్సరాల తర్వాత దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే వీళ్ళందరికి కూడా తప్పకుండా చట్టపరమైన ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వం కానీ ఎవరైతే పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఇబ్బంది పెట్టారో వాళ్ళందరికి కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ ప్రవేశపెట్టడం జరిగింది.